హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టిప్స్. ఫ్రెండ్స్, మీరు ఆ వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీరు మీ మెయిల్లోకి పొందవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్లయితే విత్ గ్రీన్ స్క్రీన్, వితౌట్ గ్రీన్ స్క్రీన్ ఇక్కడ డిఫరెన్స్ మీరు చూడొచ్చు. ఓకే, ఈ విధంగా మీరు కూడా మీ ఓన్ వీడియోస్కి బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలి గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసి అనేది నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందుకు ఒక వీడియో చేశాను ఫిల్మోరా గురించి. ఈ సాఫ్ట్వేర్ని మీరు ఇంకా ఇన్స్టాల్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేసి ఈ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఫ్రీగా ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది మీరు చూడొచ్చు. మీరు ఫ్రీగా రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు గ్రీన్ స్క్రీన్కి సంబంధించిన వీడియో ఒకటి మీరు తయారు చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, అది తయారు చేసుకొని పెట్టిన తర్వాత మీకు కావాల్సిన వీడియోస్ని రెండు యాడ్ చేసుకోండి టైమ్ లైన్ మీద. ఓకే, గ్రీన్ స్క్రీన్ని యాడ్ టు పీపీఐ. ఓకే, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి ప్లే చేయండి. ఇది ప్లే చేస్తే మీకు అది ఎలా వస్తుంది అనేది అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే గ్రీన్ స్క్రీన్లో ఒక ఏరోప్లేన్ వెళ్తుంది. ఇది మనకు ఓన్లీ ఇదే కనబడుతుంది, కానీ దీని వెనక ఇంకో బ్యాక్గ్రౌండ్ కావాలి, అది కనబడట్లేదు. ఓకే, దాన్ని రెండు మిక్స్ చేయడానికి ఏం చేయాలంటే మీరు ఇక్కడ గ్రీన్ స్క్రీన్ ఉంది కదా, దీనిపై రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ గ్రీన్ స్క్రీన్ అనే ఆప్షన్ కనబడుతుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మేక్ పార్ట్స్ ఆఫ్ ద క్లిప్ ట్రాన్స్పరెంట్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ బ్రష్ కనబడుతుంది కదా, ఈ బ్రష్ని గ్రీన్పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా కనబడుతుంది. నెక్స్ట్ మీరు ప్లే చేసి చూడండి. ఓకే, ఇక్కడ మీకు ఏరోప్లేన్ వెళ్తుంది చూసారా. మీరు దాని బార్డర్స్లో గ్రీన్ కలర్ ఇంకా కనబడుతుంది. దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇంటెన్సిటీ లెవెల్ ఉంది కదా, దీన్ని పెంచండి. ఓకే, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మనము గ్రీన్ స్క్రీన్ని యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఓకేపై క్లిక్ చేసినట్లయితే అది అప్లై అయిపోతుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ పై క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు డిఫాల్ట్గా WMV అనే ఫార్మాట్లో సేవ్ అయిపోతుంది. అది అక్కడ నుంచి తీసేసి MP4 పై పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్. ఓకే, ఈ విధంగా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు రిజిస్టర్ కాకపోతే అవుట్పుట్లో మీకు వీడియోపై వాటర్ మార్క్ వస్తుంది. సో మీరు రిజిస్టర్ అయితేనే బెటర్. ఈ విధంగా మీరు గ్రీన్ స్క్రీన్ని యూజ్ చేసి వీడియో బ్యాక్గ్రౌండ్స్ని చేంజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.